దక్షిణ భారత కుంభమేళాగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్దమైంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన వరణ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ మహాజాతర ఇవాళ ప్రారంభమై 4 రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం 110 కోట్ల రూపాయలతో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకువచ్చారు. పడిగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం పూర్తవుతుంది. ఈ రోజు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరించారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇక రెండో రోజు గురువారం సమీపంలోని చిలకల గుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతలు వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు పోలీస్ శాఖ బందోబస్తు కోసం 14,000 మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీస్, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో 52 ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. భక్తులకు ఆన్లైన్లో ప్రసాద పంపిణీ, వితరణ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జంపన్న వాగు వద్ద భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం 5,000కు పైగా షవర్ స్నానాలు, ఘాట్లను ఏర్పాటు చేశారు. మేడారం పరిసరాల్లో 5,730 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు వేర్వేరు దారులతో రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా, ప్రైవేట్ వాహనాలు పస్రా మీదుగా జాతరకు రావాలని పోలీసులు సూచించారు. ఇందుకుగాను పస్రా నుంచి మేడారం వరకు 40 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేశారు. అన్నింటిలో కలిపి సుమారు 10 లక్షల వాహనాలు నిలిపేలా సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ మహాజాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. ఫిబ్రవరి 23న అమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రాబోతున్నారు. జాతర సమయంలో 1,50,00,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేది ప్రభుత్వం అంచనా. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. రైట్, అసలు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు రాబోతున్నారు, ఏ రోజుల్లో దర్శించుకోబోతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి. డీటెయిల్స్ శ్రీకాంత్.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదటి ఘట్టం అయితే నేడు ప్రారంభం కావుందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఇటు పగిడిదరాజు గోవిందరాజు గద్దెపై చేరుకున్నారు. ఈ రోజు మాత్రం మొదటి ఘట్టమైనటువంటి సారలమ్మ మాత్రం కన్నెపల్లి ఆలయం నుంచి అయితే చేరుకుంటారు. ఉదయం నుంచే కూడా ఆయా ఉన్నటువంటి కన్నెపల్లి ఉన్నటువంటి సారలమ్మ ఆలయంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాతకి మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి అదేవిధంగా కాకా సారానికి సంబంధించిన వంశస్థులో ప్రత్యేక ఒక పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాతకి ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మాత్రం ఆలయానికి సారలమ్మను మాత్రం ఒక కుంకుమ బరిలి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చినటువంటి క్రమంలో అక్కడ కన్నెపల్లికి సంబంధించినటువంటి ఆడపడుచులు అయితే కూడా స్వాగతం పలుకుతుంటారు. అదేవిధంగా వివిధ లక్షల సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చినటువంటి సంబంధించినటువంటి సారలమ్మ వచ్చేటువంటి క్రమంలో కూడా బారు కోరికలు తీర్చేటువంటి వరం పట్టడం అదేవిధంగా సమ్మక్కకు స్వాగతం మంగళహారతులతో కూడా స్వాగతం పలుకుతుంటారు. వచ్చేటువంటి క్రమంలో కూడా ఈ యొక్క క్షణాల కోసం మాత్రం కోట్లాది మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి 6 గంటల మాత్రం ఇక్కడ మేడారం ఉన్నటువంటి జంపనవాగు అయితే చేరుకుంటారు. జంపనవాగు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇటు గోవిందరాజు పగిడిదరాజు అక్కడ కాకా వంశస్థులు మాత్రం ఇక్కడ గద్దెలపై అయితే చేరుస్తారు. చేర్చేటువంటి క్రమంలో రహస్యమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్వహించిన అయితే కూడా మొదటి రోజు మాత్రం జాతర ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కూడా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 75 కోట్ల రూపాయలతో కూడా నిధులైతే కేటాయించింది. ఇప్పుడు త్రాగునీరు అయితే అదేవిధంగా మరుగుదొడ్లు అదేవిధంగా రోడ్స్ వివిధ శానిటేషన్ సంబంధించినటువంటి చేసినటువంటి సూచన కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు మాత్రం 1 వే రూట్ లో అయితే కూడా ప్రైవేటు వాహనాలు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు పస్రా అదేవిధంగా ఇతర ప్రాంతాలు ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రా నార్లాపూర్ అయితే కేటాయిస్తారు. మిగతా సంబంధించినటువంటి ఆర్టీసీలకు సంబంధించినటువంటి పార్కింగ్స్ మాత్రం తాడ్వై మీదుగా అయితే కూడా వెళ్లే 1 వే రూట్ అయితే చేస్తారు. మరి తిరుగు ప్రయాణం రూట్ లో మాత్రం తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడే ఉండటం అదేవిధంగా రక్షిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తే ఈ రోజు మొదటి వచ్చినటువంటి క్రమంలో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఇటు భద్రతా పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఐజీ నుంచి మొత్తం పూర్తి స్థాయిలో 14,000 మందికి పైగా పోలీసులు మాత్రం ఇక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ కు సంబంధించిన ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయడం అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి భద్రతా పరంగా అదేవిధంగా వీవీఐపీలు కూడా వచ్చేటువంటి ప్రాంగణంలో కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ అయితే వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనం రీసెంట్ గా సిటీస్ లోనే చూస్తున్నాం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మాత్రం నిన్న ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కాస్త ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు అటు ట్రాక్టర్ కూడా వచ్చేటువంటి క్రమంలో కూడా చిన్న ఢీ కొట్టడంతో కూడా అక్కడ ట్రాఫిక్ 2 కిలోమీటర్ల మేరగా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో కూడా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ముందుగానే కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ అంతరాయం కలగొద్దు. అదేవిధంగా గట్టమ్మ దేవాలయం నుంచి కూడా వచ్చే వాహనాలు మొత్తం 1 వే రూట్ లో అయితే కూడా వీళ్ళు తరలిస్తున్నారు. తరలించిన తర్వాత ఇక్కడ పసరా అదేవిధంగా పసరా నుంచి నార్లాపూర్ బెంగళాపూర్ నుంచి ఊరట్టం మీదుగా అయితే కూడా వీటికి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత భక్తులు మాత్రం కుంపడవాగులో స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవార్ల మొక్కలకి వెళ్తారు. అదేవిధంగా ప్రైవేట్ సంబంధించిన వాహనాలు ఇటువైపు వస్తుంటే మాత్రం అధికారులు అదేవిధంగా ఆర్టీసీ బస్సుకు సంబంధించిన వెహికల్స్ మాత్రం ఇటు తాడ్వై మీదుగా పసరా తాడ్వై మీదుగా లోపలికైతే అలౌ చేస్తారు. వీరు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ గద్దెల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి నేరుగా కూడా దర్శించుకునేందుకు అయితే వాళ్ళ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన మాత్రం
ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించినటువంటి పోలీసులు భారీగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కూడా మొబైల్ టీమ్స్ అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి ఆ టీమ్స్ మాత్రం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలానికి చేరుకునే విధంగా మొబైల్ టీమ్స్ అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా చిత్రీకరించేందుకు డ్రోన్స్ కెమెరాను కూడా ఏర్పాటు చేసి అక్కడ జరిగేటువంటి సన్నివేశం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా వారైతే కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి మాత్రం పెద్ద సంఖ్యలో కూడా సుమారుగా 4 లక్షల పైగా కూడా ప్రైవేటు వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, భక్త కోటి తండోపతండాలుగా తరలి వస్తారు. మనం గతాల్లో చూసినా అంతే హిస్టరీ అంతా అంతే. ఇప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే దాదాపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ముందస్తుగానే 50 లక్షల పైగా భక్తులు అయితే వచ్చి అమ్మవారిను దర్శించుకోవడం, ఆ తర్వాతకి 1.5 మందికి పైగా కూడా భక్తులు అయితే అమ్మవారిని అయితే దర్శించుకుంటారని చెప్పచ్చు. అంటే మొదటి రోజు ఈ రోజు మాత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ నిజంపై చేరుకుంటుంది. రేపు చిలకలకట్ట నుంచి కూడా సమ్మక్క వస్తుంది. 3వ రోజు మాత్రం ఇటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు మాత్రం అందరూ కూడా గదలపై ఉండటంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా విఐపీల తాకిడి అదేవిధంగా భక్తులు మాత్రం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తారు. అదేవిధంగా 4వ రోజు మాత్రం వన ప్రవేశం జరుగుతుంది. అంటే ఈ క్రమంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తారు. దాదాపుగా అధికారులు అంచనా వేస్తున్న ప్రకారం అయితే 1.5 మందికి పైగా భక్తులు వస్తారని చెప్పి వారైతే అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ అదేవిధంగా రెవెన్యూ సంబంధించి సిబ్బంది అదేవిధంగా ఆరోగ్యకి సంబంధించినటువంటి అందరూ అధికారులు మాత్రం ఎక్కడ ఉండటం ఇక్కడే పర్యవేక్షణ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీకాంత్, ప్రముఖులు కూడా గిరిజన జాతరకు వస్తారు, వనదేవతలు దర్శించుకుంటూ ఉంటారు. ఈసారి ఎవరెవరు రాబోతున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే దాదాపుగా ఇప్పుడు మాత్రం విఐపీల తాకిడి పెరిగిందని చెప్పి దాదాపుగా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు కాకుండా పొరుగున ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మంత్రి కొండేటి శ్రీనివాస్ అదేవిధంగా కొండ సురేఖ వీరంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి మొక్కులు అయితే చెల్లించారు. మరోసారి 23వ తారీఖు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడికి వస్తాడు. నేరుగా హెలిప్యాడ్ నుంచి అమ్మవార్ల మొక్కులు దర్శించుకునేందుకైతే 23వ తారీఖున ఉదయం అయితే ఇక్కడికి వస్తారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడొకటి మన రాష్ట్రంతో పాటు ఇతర సంబంధించినటువంటి విఐపీలు కూడా ఇక్కడికైతే తాకిడి మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.